అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూసేవాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాం. బర్నింగ్ ఇష్యూ ఏమిటంటే, సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఒక ఎస్సీ రిజర్వేషన్ పొందిన వ్యక్తి క్రిస్టియన్ మతంలో డైవర్షన్ అయితే అతను ఆ ఎస్సీ రిజర్వేషన్ రద్దయిద్ది అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది. రాజ్యాంగంలో అసలు హక్కు కల్పించింది ఏమిటంటే, ఇష్టం వచ్చిన మతం స్వీకరించవచ్చు అని అన్నారు. అసలు రిజర్వేషన్ అనేది 10 సంవత్సరాలు ఉండాలన్నారు. మరి దాన్ని రాజ్యాంగపరంగా మార్చాలి తప్ప, ఇప్పుడు ఏదో కొంతమందిని దృష్టిలో పెట్టుకొని ఉన్న రిజర్వేషన్ క్యాన్సిల్ చేసేట వేల మంది, లక్షల మంది చేరారు మతాల్లో. క్రిస్టియన్ మతంలో హిందువులు ఉంటారు. హిందువులు ఎక్కువ మంది చేరారు. హిందువులు ఎందుకు చేరారంటే, అంటరానితనం అనేది సనాతన ధర్మం అనేది ఎప్పటి నుంచో ఉండేది పెట్టే వాళ్ళని అంటరానితనం చేశారు కాబట్టి, క్రిస్టియన్ మతం అందరికీ సమంగా న్యాయం చేస్తుంది కాబట్టి చేరారు. అది ఒక రకమైన విషయం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కూడా అది ఇష్టం వచ్చిన మతం స్వీకరించవచ్చు. కానీ అది మరి రిజర్వేషన్ కూడా 10 ఏళ్ళు అండవు. అది పట్టించుకోవట్లా ఈ మిగతా వాళ్ళు, ఈ పోస్టులు పెట్టేవాళ్ళంతా కూడా. మరి 10 ఏళ్ళ తర్వాత వీళ్ళందరూ డెవలప్ అవుతారు, అందరూ కలిసి అనేది ఉండరు. అందుకే రాజ్యాంగమైన పెద్ద పోస్టులు ఎక్కువ రిజర్వేషన్ కూడా పెట్టలేదు. ఇప్పుడు కూడా ప్రజలందరూ ఆలోచించాలంటే, ఇప్పుడు సెన్సస్ జనాభా లెక్కలు చేస్తున్నారు. జనాభా లెక్కల్లో అసలు కులం, మతం అని అసలు కుల వ్యవస్థను రద్దు చేయాలా? ఆ కుల వ్యవస్థ గురించి చాలా తగులు కానీ భారతదేశంలో కానీ మొత్తం మీద ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దేశాల్లో ఇలా గల్ఫ్ దేశాల్లో, ముస్లిం దేశాల్లో కూడా ఇతర మతస్థులు ఉన్నారు. క్రిస్టియన్ దేశాల్లో కూడా ఇతర మతస్థులు ఉన్నారు. వాళ్ళు దేవుడిని వాళ్ళు పూజించుకుంటున్నారు. మరి ఇక్కడ చాలాసార్లు చర్చిలు కట్టారు. ఆ చర్చిలో భయానందరూ ఉన్న వాళ్ళందరూ చర్చిలో పోతున్నారు తప్ప, ఇది దైవ ప్రార్థన కోసం అనేది, అది క్రిస్టియన్ అనేది ఏడలేదు. మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చిన జనాభా లెక్కల్లో కూడా ఎక్కడ చర్చిలు చాలా ఉన్నాయి, ఎక్కడ క్రిస్టియన్ అని రాసుకున్నారు. అందరూ హిందువులనే రాసుకున్నారు. ఎస్సీ వాళ్ళంతా అన్ని కులాలు చేరుతున్నారు క్రిస్టియన్ మతంలో. అది వేరే సంగతి. ఇష్టం వచ్చిన మతం స్వీకరించవచ్చని రాజ్యాంగంలో ఉంది కాబట్టి. సుప్రీంకోర్టు తీర్పు అనేది అది ఒక తీరుగా హర్షించదగ్గ. చాలా మంది పోస్టులు పెడుతున్నారు అమలు పరచాలంటే ఈ కుల వ్యవస్థను ముందు రద్దు చేసేది ఉండాలి. సనాతన ధర్మం అనే పాయింట్లు తీసేవాళ్ళంతా కూడా ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఇష్టం వచ్చిన మతం స్వీకరించవచ్చు అన్నారు. మరి ఇష్టం వచ్చిన మతం స్వీకరించినప్పుడు ఎస్సీ ఉండి అతను ఏదో అందులో పోతే రద్దు అంటే, ఇది వాస్తవంగా రాజ్యాంగపరంగా ఆలోచించాలంటే పార్లమెంట్లో దీని గురించి చట్టం తీసుకురావాలి. ఆ విధంగా అనుకున్నప్పుడు భారతదేశంలో ఈ అచ్చు పాయింట్లు తీసేవారంతా కూడా ఈ ధర్మం ఆ ధర్మం అనేది కూడా రకరకాల దేవుళ్ళని, రకరకాల హిందూ దారులు కూడా రకరకాల దేవుళ్ళు పూజిస్తున్నారు. కొంతమంది దేవుళ్ళని పూజించట్లేదు. దేవుళ్ళు పూజించట్లేదు కాబట్టి నువ్వు హిందూ కాదంటానికో, లేకపోతే ఇంకోటి మతం కాదంటానికో ఎవరికి హక్కేమీ లేదు. ఇప్పుడు పరిస్థితులను బట్టి రకరకాల కారణాలతోనే వాళ్ళు మనోధైర్యం కోసం, మత విశ్వాసం, మతంలో ఒక నమ్మకమైనతోనే మతంలో చేస్తున్నారు. ఎవరు చేరినా కానీ ఏ దేవుడిని పూజించినోడు కూడా, నాస్తికుడు కూడా దేవుడిని పూజించకపోయినా అతను కూడా మా దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి నాస్తికుడి కింద అంతే తేడా. ఇప్పుడు దీని గురించి ఏమిటంటే, ఈ విధంగా మళ్ళా రాజ్యాంగపరమైన హక్కుల్ని మళ్ళా కాలరాసి పార్లమెంట్లో చట్టాలు తీసుకురావాలి తప్ప, కింద నుంచి మీదకి వ్యవస్థను బాగు చేయడానికి అందరూ బాగుండాలని కోరుకోవాలి తప్ప, ఈ విధమైన మళ్ళీ తీసుకొచ్చి ఇది పెద్ద పెద్ద గొడవల కిందే తయారైతే. ఇప్పుడు పెద్ద దేశాల్లో కానీ రాష్ట్రాలు కూడా వేల కులాలు ఉన్నాయి. ఇక్కడ రకరకాల మతాలు ఉన్నాయి. ఈ మతస్థిస్తూ ఉండకూడదు. అది ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ల్లో కూడా సమస్యలు ఎక్కడంటే, ఇష్టం వచ్చిన తల్లి కులం కానీ తండ్రి అంటున్నారు. పెళ్లి చేసుకునేటప్పుడే పెద్ద కులం వాళ్ళతో చేసుకుంటున్నారు పుట్టిన పిల్లలకి. ఈరోజు విద్యా, ఉద్యోగ, రాజకీయ సంబంధాలకు వచ్చాకేమో రిజర్వేషన్ తక్కువ దాంట్లో పెట్టుకుంటున్నారు తల్లిదండ్రుల కులంలో. అంటే ఇది కూడా మరి ఉంది. ఇవన్నీ కూడా చట్టమైన పరంగా రాజ్యాంగం సవరించాల్సిన పని ఉంది. కేవలం ఒకళ్ళు దృష్టిలో పెట్టుకుని ఒకళ్ళు తీర్పు ఇచ్చిన దాని గురించి మిగతా అందరి మీద పెడితే బాగోదు. రాజ్యాంగాన్ని అన్నీ సవరణ చేశారు, ఇది కూడా సవరణ చేయాలా? అందరూ బాగుండాలా, అన్ని మతాలు బాగుండాలా, అందరి దేవుళ్ళు బాగుండాలా, అన్ని కులాలు బాగుండాలనుకోవాలి. అందుకే ఈ జనగణమనల జనాభా లెక్కల దాంట్లో కూడా ఏమిటంటే, ఈ సెన్సస్ దాంట్లో కుల వ్యవస్థ రాయకూడదు. కుల వ్యవస్థను తీసేయాలి అంచెలంచెలుగా. దానివల్లనే గొడవలు ఎక్కువవుతున్నాయి కాబట్టి మీ ద్వారా కోరుకుంటున్నాను.